పాడుకుంటారు. అది పేజ్ నెంబర్ 21. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు సర్వోన్నతమైన వాడిలో దేవునికి నిన్ను ఆరాధించుచున్నాము.
అప్పుడు ఆయన రాక వలన మేము పవిత్ర హృదయంతో నిన్ను సేవింపగలుగుతాము. ఇట్లా నిర్ణయింపమని నీతోను పరిశుద్ధాత్మతోను సదా ఏక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచు ఉండు. నీ కుమారులను మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. నేటి ఆరాధనకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చదువు. నేటి ఆదివారం కొరకు ఏర్పడిన పత్రికా పాఠమును బైబిల్తో చదువుకును. అది రోమా పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం నుండి 13వ వచనం వరకు. ఏదైనా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నది. ఈ ఏకభావము గలవాడై యేసు ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవునికి మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకరు మనస్సు కలిగిన వారే నిన్ను నన్ను ఓర్పునకును ఆదరణకును కట్టయు దేవుడు మీకు అనుగ్రహించును. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొకరు చేర్చుకున్నది. నేను చెప్పినదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతులని స్థాపించినప్పుడు నిజంగా ఆయన కనికరము కూర్చి దేవుని మహిమపరచినప్పుడు క్రీస్తు సున్నతి గల వారికి పరిచారము ఆయన. అందు విషయమై ఈ హేతువు చేతను అనిజనులలో నేను ఈ నామ సంకీర్తనము చేయదు అని వ్రాయబడి ఉన్నది. మరియు అనిజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అని, మరియు సమస్త అనిజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయన కొనియాడుగాక అని చెప్పి ఉన్నది. మరియు యెషయా ఇలాగూ చెబుతున్నాడు, యెషయా నుండి వేరు చింపుడు అనగా అనిజనుల దేవులకు లేచివాడు వచ్చింది. ఆయన ఎన్నో అనిజనులు నిరీక్షణ ఉంచుడు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ కలవారవుతారు. నిరీక్షణ కర్తయు దేవుడు విశ్వాసం ద్వారా సమస్తానందంతోనూ సమాధానంతోనూ మిమ్మల్ని నింపుగాక. అడ్వెంట్లోని రెండవ ఆదివారం నేటి ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠం బైబిల్తో చదువుతూ అది లూకా సువార్త 21వ అధ్యాయం 25వ వచనం నుంచి 36వ వచనం వరకు. లూకా సువార్త 21వ అధ్యాయం 25వ వచనం ప్రారంభం. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రయం కలుగును. ఆకాశమందరి శక్తులు కదిలింపబడును కనుక లోకం మీదికి రాబోచున్న వాటి విషయమై భయం కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యం చెడి కలుగును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరగ ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలెత్తుకొనిడి, మీ విడుదల సమీపించుచున్నదని. మరియు ఆయన వారితో ఈ ఉపాయం చెప్పారు, అంజూరపు వృక్షములు సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూసి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకొందురు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొందురు. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును
మీ మీదికి ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉంటుంది. ఆ దినము భూమి అంతటా నివసించున్నట్టు వారందరికీ అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటెన్నడను తప్పించుకొని మనుష్య కుమారుని యొక్క నిలువపడటకు శక్తి గలవారున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు వెలుగుగా ఉండని చెప్పారు. ఆమె ఇందులో స్వాత ప్రారంభించు. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నమ్ముతున్నాను. ఆయన జనదైక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి 9 దినాల కింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినాడని పాతాళంలోనికి దిగి చనిపోయిన వారి నుండి 3వ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుంటున్నాడని జీవించు వారిని చనిపోయిన వారిని న్యాయం తీర్చుట అక్కడికి వచ్చినని నమ్ముతున్నాను. నేను పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధ ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముతున్నాను. ఆమేన్. అడ్వెంట్ అంటే మనందరికీ తెలుసు. అడ్వెంట్ అంటే రాకడ. ఈ అడ్వెంట్ కాలము ఆగమన కాలము అని కూడా పిలుస్తాం. అడ్వెంట్ ని లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. లాటిన్ వర్డ్ లో దీన్ని అడ్వెంచియస్ అని కూడా అంటారు. ఆగమన కాలం. అడ్వెంట్ అనేది క్రిస్మస్ సమయంలో యేసు ప్రభు యొక్క జన్మదిన వేడుకలు మాత్రమే కాకుండా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ మనం ఎలా సిద్ధపడి ఉన్నాము అన్నదాన్ని కూడా తెలియజేస్తుంది. ఈ క్రిస్మస్ ముందు 4 ఆదివారాలు, ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క దాన్ని సూచిస్తుంది. మొదటి ఆదివారం హోప్ అంటే నమ్మకం. యేసుక్రీస్తు వారు జననాన్ని అంచనా వేసి ఉన్నారు ప్రజలు. కాబట్టి ఆ మొదటి ఆదివారం మనకి హోప్, నమ్మకాన్ని కలుగజేస్తుంది. అడ్వెంట్ మొదటి కొవ్వొత్తి ఊదా రంగులో ఉంటుంది. ఊదా రంగు ఈ అడ్వెంట్లోని ప్రాథమిక రంగు మరియు అది రాయల్టీకి కూడా గుర్తు చేస్తుంది. దీనిని ప్రవచన కొవ్వొత్తి అని కూడా పిలుస్తారు. రెండవ ఆదివారం అంటే ఈ ఆదివారం మనము శాంతి అంటే పీస్. ఈ రెండవ కొవ్వొత్తిని కూడా మొదటి కొవ్వొత్తి వలె ఊదా రంగులో ఉంటుంది. దీన్ని బెత్లెహేము కొవ్వొత్తి అని కూడా పిలువబడుతుంది అన్నమాట. మరియా మరియు యోసేపు నజరేతు నుండి బెత్లెహేమునకు ప్రయాణం చేసే ప్రయాణాన్ని మనకి గుర్తు చేస్తుంది. ఈ ప్రవచన కొవ్వొత్తి మొదటి కొవ్వొత్తి ఆధారంగా తీసుకొని ఈ బెత్లెహేము కొవ్వొత్తి కూడా ఉంటుంది. పాత నిబంధన రాజ్యంలో దేవుని యొక్క విభజన, విధ్వంసం మరియు భూమి పైన చివరికి మనకు కలిగి ఉన్న శాంతిని తెలియజేస్తుంది. యేసు వస్తున్నాడు మరియు అతని రాజ్యం వస్తుందని ప్రజల్లో శాంతి కలిగి ఉన్నదన్నమాట. లూకా సువార్త 21వ అధ్యాయం 29 నుండి 31 వచనం వరకు చూస్తే, అంజూరపు వృక్షము సమస్త వృక్షములు చూడి అవి చిగురించుట చూచి వసంతకాలం ఎప్పుడు సమీపమాయనో మీ అందరికీ మీకు తెలుసు కొందరు కదా. అటువలే మీరు ఈ సంగతులను జరుగుటకు చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకోండి. ఈ విధంగా ప్రజలు శాంతి కలుగుతుందని తెలుసుకొని ఉన్నారు. 3వ ఆదివారం జాయ్ అంటే ఆనందం. యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్నారని ఆనందం కలుగుతుంది ప్రజలకి. గొర్రెల కాపరులు ఆనందకరమై నాన్న కంటే ముందు గొర్రెల కాపరులు యేసు ప్రభు క్రీస్తుని చూడడానికి బయలుపెడతారన్నమాట. ఈ 3వ కొవ్వొత్తి గొర్రెల కాపరుల వలె సంతోషంగా వెలిగించినందుకు దీనికి షెపర్డ్ క్యాండిల్ అని కూడా పేరు పెట్టబడినది. ఈ 3వ క్యాండిల్ గులాబీ రంగులో ఉంటుంది. చివరిగా 4వ ఆదివారం లవ్ అంటే ప్రేమ. దీన్ని ఏంజల్ క్యాండిల్ అని కూడా పిలువబడుతుంది. క్రిస్మస్ ముందు ఆదివారం దీన్ని వెలిగించబడుతుంది.
ప్రజెంట్. దాని తర్వాత ఆయన వస్తున్నారు, మనకి శాంతి కలుగుతుంది అంటుంది. దాని తర్వాత ఆయన జననాన్ని మనకి ఆనందం కలుగజేస్తుంది. చివరిగా ఆయన వస్తున్నారు, ఆయన రాజ్యం కోసం జనులు ప్రేమగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాగా తర్వాత యేసుక్రీస్తుని ఒక 3 విభాగాలుగా చూస్తే, మొదటి రాకడ, రెండవ రాకడ మరియు దేవుడు మనతోనే ఉన్నారు. మొదటి రాకడ మనందరికీ తెలిసి 2000 సంవత్సరాల క్రితం మరియమ్మ ఈ యేసుక్రీస్తు జన్మించి ఉన్నారు. క్రీస్తు యొక్క ధ్యానం మొదటి రాకడలో క్రిస్మస్ రోజు ప్రారంభమైనదే ఈ ఘటన నుండి. అడ్వెంట్లో క్రీస్తు యొక్క జననం మాత్రమే ధ్యానించడం మన లక్ష్యం కాదు. క్రీస్తు యొక్క రాకడ, ఆయన గురించి మనం ఎలా సిద్ధపడి ఉండాలి అన్నది కూడా తెలుస్తుంది. యేసుక్రీస్తు యొక్క పుట్టుక విధానం, ఆయన పరిచర్య బోధనలు, ఆయన ప్రారంభించిన విధానాలు అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. రెండవ రాకడ బైబిల్లో చాలా లోతుగా రాసి ఉంది. రెండవ రాకడ గురించి మనకు అర్థమైన భాషలో మనం తెలుసుకోవాలంటే, ఒక తల్లి కడుపులో శిశువు 9 నెలలు జీవిస్తాడు. ఆ 9 నెలల తర్వాత శిశువు బిడ్డ తల్లి కడుపులో నుండి బయటకు వచ్చిన తర్వాత తను ఎలా జీవించాలనుకుంటాడో అలాగా జీవిస్తాడు అనమాట. ఆ తల్లి గర్భంలో ఉన్న 9 నెలలే దేవుని యొక్క మొదటి రాకడ. అంటే గర్భంలో ఉన్నప్పుడు దేవుడు మన తల్లి బిడ్డను ఎలా అయితే పోషిస్తుందో అలాగా దేవుడు క్రీస్తు ద్వారా తన వాక్కును మనకు అందజేస్తాడు. గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత అది మనం ఎలాగ జీవిస్తున్నాము, మనం పుట్టిన మొదటి ఏడుపు నుండి దాని తర్వాత మన ఇతరుల కొరకు ఏడుపు వరకు మనం ఎలాగ జీవిస్తున్నాం, ఎలాగ పోరాడుతున్నాం అన్నది రెండవ రాకడ గురించి. దేవుడు మనకు వచ్చిన తర్వాత, మనం ఇక్కడ భూమిపైకి వచ్చిన తర్వాత ఎలా సిద్ధపడి ఉన్నాం, ఎలాగ జీవిస్తున్నాం అన్నది రెండవ రాకడలో సూచించి దేవుని యొద్దకు మనల్ని తీసుకొని వెళ్తారు. రెండవ రాకడలో దేవుడు దొంగ వల్లే వస్తున్నాము అని చెప్పి ఉన్నారు. కాబట్టి మనమందరం జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా గాడ్ ఈజ్ విత్ us, దేవుడు మనతోనే ఉన్నాడు. యేసుక్రీస్తు మనతోనే ఉన్నాను అని చెప్పి ఉన్నాడు. ఆయన మన వద్దకు కొన్ని రూపాలుగా వస్తున్నారు. అందులో కొన్ని రూపాలుగా యాజకుల రూపం, వృద్ధుల రూపం మరియు సహాయం అవసరం వంటి రూపాల్లో మన వద్దకి వస్తారనమాట. ఇది మనము గుర్తు చేసుకోవాలి, లేదంటే మనమే నష్టపోతాం. మనము గుర్తు చేసుకొని మన వద్దకు వచ్చిన వాటిని, మనం నిర్వహించిన వాటిని మనం నిర్వహించాలి. క్రీస్తు యేసు యొక్క మొదటి రాకడ మనకి ఎలా ఆనందాన్ని కలిగిస్తుందో, మనం ఈ భూమిపైన ఎలా జీవించి ఆయన మీద భయభక్తులుగా కలిగి ఉన్నామో దాన్ని బట్టి మనకు రెండవ రాకడ కూడా ఆనందాన్ని కలిగజేస్తుంది. హౌ టు ప్రిపేర్ ఫర్ అడ్వెంట్, మనము ఆగమన కాలమునకు ఎలా సిద్ధపడి ఉండాలి. మొదటిగా పశ్చాత్తాపం, కన్ఫ్యూషన్. పశ్చాత్తాపము అత్యంత ప్రాముఖ్యమైన విషయం. క్రీస్తు యేసు తన సువార్త ప్రారంభంలో కూడా చెప్పి ఉన్నారు, పశ్చాత్తాపపడుడి. మారు మనసు పొందడం కానీ పశ్చాత్తాపం కానీ ఈ రెండు పాపము ఒప్పుకోవడం, ఇవన్నీ మారు మనసు పొందడం కిందకే వస్తుంది. మనము ముందు పశ్చాత్తాపం పడాలి. పశ్చాత్తాపం పడిన తర్వాత కూడా అదే తప్పు మళ్ళీ తిరిగి చేయకూడదు. తిరిగి చేయకుండా మనం పశ్చాత్తాపడి ఉండాలి, మారు మనసు పొంది ఉండాలి. మనం పశ్చాత్తాప పడిన తర్వాత మన పాపాలు పోయిందా, తుడిచివేయబడ్డాయా లేదా అన్న భ్రమలో మనం బ్రతుకుతుంటాం. అవి తుడిచివేయబడ్డాయని మనకి ఎప్పుడు తెలుస్తుందంటే, మన జీవితంలో జరిగే ఆశీర్వాదాలు కానీ అద్భుతాలు కానీ దాన్ని బట్టి మనకు తెలుస్తుంది మన జీవితంలో ఎన్ని పాపాలు మనం ఒప్పుకోబడ్డాయి, ఎన్ని తుడిచివేయబడ్డాయి. కాబట్టి మనము నమ్మకం ఉంచి ఉండాలి. తర్వాత క్షమాపణ గుణం, మనము ఇతరుల పట్ల క్షమాపణ గుణం కలిగి ఉండాలి. ఈ విధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక కళాకారుడు లియోనార్డో డా వించి గురించి, ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి. ఒకసారి డా వించి ప్రభు అంతిమ భోజన చిత్రకారుని చిత్రీకరించాలనుకున్నప్పుడు అపోస్తుల మొఖాలను ఆ మొఖాలను వేయడానికి చూస్తాడు. అట్లా అపోస్తుల ముఖాల్ని 11 మంది అపోస్తుల ముఖాల్ని ఆయన చిత్రీకరిస్తాడు. దాని తర్వాత యూదా ఇస్కరియోతు ముఖాన్ని చిత్రీకరించాలనుకున్నప్పుడు ఆయన నివసిస్తున్న ప్రాంతంలో ఆయన ఎదురుగా ఇంకొక కళాకారుడు నివసించేవాడు. ఆయనంత కాకపోయినా ఈయనకు పోటీ ఉండేవాడు. కాబట్టి డా వించికి ఆ కళాకారుడు అస్సలు పడదు. కాబట్టి ఆయన తన శత్రువు ముఖాన్ని చిత్రీకరించాలి అనుకుంటాడు.
ఎందుకు నేను చిత్రీకరించలేకపోతున్నాను. దాని తర్వాత తన శత్రువు వద్దకు వెళ్ళి తన శత్రువు ముఖాన్ని యూదా ఇస్కరియోతు ముఖానికి వేస్తాడు. అందుకు అతను తన శత్రువుతో రాజీపడి క్షమాపణ చెప్పి అటు తర్వాత ఆయన ఒక అద్భుతమైన కడగ రాత్రి భోజన చిత్రాన్ని చిత్రిస్తాడు. కాబట్టి మనం కూడా మన శత్రువులను క్షమాపణ కలిగి ఆయన ఎట్లయితే అద్భుతమైన కడగ చిత్రాన్ని చిత్రించాడో మనం కూడా మన శత్రువుల పట్ల క్షమాపణ గుణం కలిగి ఉండి రాజీ పడాలి. హృదయ పరివర్తన భాగంగా మన శత్రువులతో మనం రాజీ పడాలి. అదేవిధంగా యోహాను ప్రభు రాకడ గురించి ఒకటి సూచించాడు. నరకడానికి సిద్ధంగా ఉన్న గొడ్డలి వలె ఉండాలి మన జీవితం. ఎందుకంటే మనం నరకడానికి సిద్ధంగా ఉన్న గొడ్డలి మన పాపాలను మనవన్నీ కొట్టివేస్తుంది. ఆ గొడ్డలి మన ప్రభు యేసు క్రీస్తుకి ఇచ్చారు. మనలో ఉన్న పాపాలు అవన్నీ తొలగించి మనల్ని శుద్ధులు చేయడానికి. మూడవదిగా వర్డ్ ఆఫ్ గాడ్, దైవ వాక్కు. మనం చెప్పే పరలోక జపంలో కూడా మనకు ఆహారం దయచేయమని మనం అడుగుతాము. మనం ఎలాగైతే బ్రతకడానికి శారీరకంగా భౌతికంగా మనకి ఆహారం అవసరమో అలాగే ఆధ్యాత్మికంగా మనకి దేవుని వాక్కు అవసరం. ఈ విషయంగా మన క్రీస్తు చెప్పి ఉన్నారు, సైతాను తన ఆహార విషయంలో రాళ్ళను రొట్టెలు చేసుకోమని చెప్పగా దేవుడు మనుషులు రొట్టెల వలె కాదు దేవుని నోట నుండి వచ్చి ప్రతి వాక్కు మీద జీవిస్తున్నారని మనకు చెప్పి ఉన్నారు. కాబట్టి క్రీస్తు లేఖనాలు మనకు తెలియకపోతే మన యేసు క్రీస్తు గురించి ఏమి తెలియదనే అర్థం. నాలుగవదిగా ప్రార్థన. మనిషి జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మనుషులు అనుకుంటే ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు చేయగలుగుతారు. మనం ప్రార్థన చేయడానికి పెద్ద పెద్ద పదాలన్నీ ఏం అవసరం లేదు. మన తల్లి దగ్గర ఎలాగైతే మన బాధలు మనం చెప్పుకుంటామో అలాగే దేవుడి దగ్గర మన బాధలు కానీ మన ప్రార్థనలు కానీ దేవుడు వింటాడు. ఐదవదిగా ఫాస్టింగ్ అంటే ఉపవాసము. ప్రార్థనతో కూడిన ఉపవాసము తోడైతే దయ్యాలనైనా బదులు కొట్టొచ్చు అని యేసు ప్రభు శిష్యులతో ఒక సంఘటన దగ్గర చెప్పి ఉన్నారు. నాశనం అయిపోతున్న దాన్ని మనం ఉపవాసం ద్వారా మనము జయించవచ్చు. ఉదాహరణకు నాశనం అయిపోతున్న నిలువే ప్రజలు ఉపవాసం ద్వారా యేసుక్రీస్తు దయను పొంది ఉన్నారు. చివరిగా ఒక ఎడారి అనుభవం గురించి మనం మాట్లాడుకుందాం, ఏ డెసర్ట్ ఎక్స్పీరియన్స్. మొదటిగా యోహాను యూదా మాసంలో ఎడారిలో బోధించినప్పుడు తన వాక్యం నుండి పదములు మనం చెప్పుకున్నాం. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎడారి అన్న పదము కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్లో కొన్ని సందర్భాల్లో వాడి ఉన్నారు. ఎడారి కొంతమంది పరిశుద్ధ గ్రంథం అందు ప్రాముఖ్యుల జీవితాల్లో ప్రాముఖ్య పాత్ర పోషించింది. అందులో ముందుగా మోషే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కానాను దేశంలోకి వెళ్ళడానికి 40 సంవత్సరాలు ఎడారి జీవితాన్ని గడిపారు. రెండవదిగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కానాను దేశానికి ప్రయాణం చేసి ఎడారిలోనే. మూడవదిగా ఏలియా ప్రవక్త జెబెదేయులు రాణికి భయపడి ఎడారి పారిపోయినప్పుడు దేవుడు అతన్ని ఎడారిలోనే ఉంచాడు. నాలుగవదిగా ఎడారిలోనే బప్తిస్మ యోహాను ఎలుగెత్తి ప్రభు రాకడ గురించి తెలియజేశారు. ఐదవదిగా ప్రభు యేసు క్రీస్తు తన పరిచర్యను ప్రారంభించడానికి ముందు 40 రోజులు ఎడారిలోనే తమ సమయాన్ని వేచి ఉంచారు. చివరికి క్రైస్తవ మతారంభం కొంతమంది గురువులు ఎడారిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఎందుకు వీరందరూ ఎడారిని లేదా ఎడారి ప్రయాణాన్ని ఎన్నుకున్నారు? ఎడారి మామూలుగానే మనకి ప్రశాంతతకి గుర్తు. ఎడారిలో ఎటువంటి అంటు పెట్టుకోవాలి అటాచ్మెంట్స్ కానీ ఎటువంటి పరధ్యానం ఎటువంటి డిస్ట్రాక్షన్స్ కానీ ఏమి ఉండవు. కాబట్టి వీరందరూ ఎడారి మార్గాన్ని తీసుకున్నారు. మోషే ఎడారి సమయంలో గడపడానికి వెళ్ళినప్పుడు అన్నిటినీ వదులుకొని వెళ్ళాడు. అలాగే ఇశ్రాయేలీయులు ప్రజలు ఎడారిలో పలు శ్రమలు పడి ఎడారి మార్గాన్ని ఎంచుకున్నారు. చివరికి వాళ్ళు చేయాలి అనుకున్న గమ్యాలను చేయడానికి కానీ చేరుకోవాల్సిన గమ్యాలను చేరుకోవడానికి కానీ సరిగ్గా పనులు అవ్వడానికి కానీ వీరందరూ ఎడారిని ఎంచుకున్నారు. అందుకని మనమందరం ఇప్పుడు ఎడారికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి భూమి పైన ఉన్న డిస్ట్రాక్షన్స్ కానీ ఏమైనా అటాచ్మెంట్స్, ఈ డిస్ట్రాక్షన్స్ అంటే మనకి భూమి పైన ఉన్న ధనము, ప్రతిష్ట, పరువు, ఇవన్నీ కోరికలు, ఈ డిస్ట్రాక్షన్స్ అన్ని భూమి పైన మనం వదిలేసి యేసుక్రీస్తు యందు మనం డైవర్షన్ నుంచి మనం ఎలాంటి ఎడారి అనుభవాలు మనం ఎదుర్కొంటున్నాం
ఎడారి అనుభవాలు మనం ఎదుర్కొంటున్నాం, ఎలాగో మనం సిద్ధపడి ఉన్నాము అన్నది మనం ప్రశ్నించుకొని మనం ఉండేలాగా ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించుకుంటాము. అవునండి. దేవా